ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు. ఆ ప్రేమలో ఏదైనా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు పెద్దవారయి పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రువుల్లా మారిపోతా ఉంటారండి. అలాంటి పరిస్థితులు అనిపిస్తది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరు లేరు, నన్ను ఆదరించేవారెవరు లేరు అనే చింతలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు గాని సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు.